హలో ఫ్రెండ్స్, స్థూలకాయం కారణంగా మంచం మీద నుంచి లేవలేని లావు ఉన్న వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా? వాళ్ళు తమ కాళ్లపై కూడా నడవలేనంత బరువుని కలిగి ఉంటారు. ఒక వ్యక్తి యొక్క బరువు 12 సంవత్సరాల వయసులోనే 200 నుండి 300 కిలోల వరకు పెరుగుతుంది. మరియు అతను 20 సంవత్సరాల వయసులోనే అతని బరువు 600 కిలోలకు పైగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను ప్రపంచంలోని అలాంటి 10 మంది అధిక బరువు గల వ్యక్తుల గురించి మీకు చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 10, సమంతా మేసన్. ఫ్రెండ్స్, 35 ఏళ్ల ఈ మహిళ ఆమె శరీరంను చూసిన తర్వాత ఆమె శరీర బరువు ఎంత ఉంటుందో మీరు ఊహించగలరా? మీలో చాలా మంది ఆమె బరువును కూడా ఊహించలేరు. సమంత 430 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక మోడల్. అంటే ఆమె బరువును ఎలా పెంచుకోవాలో దానిపై పనిచేస్తుంది. అంటే ఈమె ఒక ఫ్యాక్టీస్ మోడల్. ఈమె కెమెరా ముందు కూర్చొని కేవలం ఆహారం మాత్రమే తింటుంది. మరియు ఈమెను చూసే వ్యూవర్లు ఈమెకు డబ్బులు కూడా ఇస్తారు. కానీ ఇంత ఆహారం తినడం వల్ల తన బరువు ఎంత పెరుగుతుందోనని ఊహించలేకపోయింది. కానీ ఈమె తన ఇంటి ఖర్చులు నడపడానికి మరియు ఈమె తన చికిత్స కోసం డబ్బులు జమ చేయడానికి సమంత ఇవన్నీ చేయవలసి ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత ఈమె తన బరువు ఎంతలా పెరుగుతుందంటే ఈమె ఎవరి సపోర్ట్ లేకుండా మంచం మీద నుండి లేవలేకపోయేది. ఆపై ఒక రోజు అకస్మాత్తుగా ఈమె ఛాతీలో నొప్పి మొదలవుతుంది మరియు ఈమెకు ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఈమె 911 కి కాల్ చేస్తుంది మరియు అక్కడి నుండి 4 వ్యక్తులు ఈమెను జాగ్రత్తగా మెట్లపై నుండి దించి కిందికి తీసుకొస్తారు. ఈమె అధిక బరువు కారణంగా తనంతటా తాను మెట్లపై నుండి కూడా దిగలేకపోతుండే. ఆ తర్వాత ఈమెను అంబులెన్స్ లో పడుకోబెట్టి హాస్పిటల్ కి తీసుకొస్తారు. ఆపై ఈమె డాక్టర్ యూనాన్ నజార్దాన్ ని కలుస్తుంది. హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత సమంత తన బరువును తగ్గించడానికి మోటివేట్ అయిపోతుంది మరియు ఆ తర్వాత సమంత కేవలం 1 సంవత్సరంలోనే 100 కిలోల బరువును తగ్గించుకుంటుంది. నెంబర్ 9, మాన్యువల్ ఊరిబే. ఫ్రెండ్స్, ఇతను మెక్సికోలో 11 జూన్ 1965న జన్మించాడు. ఇతను తన చిన్నతనంలో సాధారణ పిల్లవాడిలానే ఉన్నాడు. కానీ 20 సంవత్సరాల వయసులో ఇతని బరువు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభించింది మరియు కేవలం 20 నుండి 22 సంవత్సరాల వయసులోనే ఇతని బరువు 560 కిలోలకు చేరుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఊరిబే యొక్క బరువు 597 కిలోలకు చేరుకుంది. ఆ బరువు ఎంతలా పెరిగిందంటే ఇతను తనంతటా తాను మంచం మీద నుండి లేవలేకపోయాడు. అంత బరువు ఉన్నప్పటికీ ఇతను 2008లో క్లౌడియా సోలిస్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈమె అతనితోనే ఉండిపోయింది. అలాగే ఇతనిని ప్రేమించేది కూడా. కానీ వీళ్ళ ఈ ప్రేమ ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. 2010లో వీళ్ళు విడాకులు కూడా తీసుకున్నారు. 2006లో ఇతని బరువు 560 కిలోలు ఉంది. ఇతను ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా మారాడు మరియు ఇతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదు కూడా చేయబడింది. ఇంత ఎక్కువ అధిక బరువు ఉన్నప్పటికీ ఇతను తన బరువును తగ్గించడానికి రోజు ఇతను రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేసేవాడు మరియు డాక్టర్ల ద్వారా చెప్పబడ్డ స్ట్రిక్ట్ డైట్ ని కూడా ఫాలో అవుతుండేవాడు. దాని కొంత సమయం తర్వాత ఇతను తన శరీరం నుండి 180 కిలోల బరువును తగ్గించుకున్నాడు. నెంబర్ 8, మైకల్ హిబ్రన్కో. ఫ్రెండ్స్, ఇతను ప్రపంచంలోని అత్యంత అధిక బరువు గల వ్యక్తుల జాబితాలో చేర్చబడినా కూడా ఇతను తన లైఫ్ లో చాలా కూల్ గా ఉన్నాడు. ఇతను ఎప్పుడు నడకను ఆపలేదు మరియు తన ఎక్సర్సైజ్ ని కూడా ఎల్లప్పుడూ కంటిన్యూ ఉంచాడు. ఇతని శరీరాన్ని చూసి మీరు ఇతని బరువును కూడా ఊహించలేరు మరియు ఇతను నడిచే విధానాన్ని చూసి ఇతని బరువును కూడా మీరు ఊహించలేరు. మీలో చాలా మంది ఇతని బరువు 200 నుండి 300 కిలోలు ఉందని అనుకోగలరు. కానీ ఇతని బరువు 499 కిలోలు ఉంది. ఇతను న్యూయార్క్ లో జన్మించాడు మరియు ఇతను ప్రపంచంలోనే అందరికంటే బరువున్న వ్యక్తి అని రికార్డ్ ని కూడా తన పేరు చేసుకున్నాడు. ఇతను తన చివరి అంతిమ రోజుల్లో తన బరువును 256 నుండి 353 కిలోల వరకు కోల్పోయాడు. కానీ ఇప్పటికీ ఇతని చెడు ఆహారపు అలవాట్లు కారణంగా ఇతను మళ్ళీ బరువు పెరిగాడు. నెంబర్ 7, క్రిస్టినా ఫిలిప్స్. ఫ్రెండ్స్, క్రిస్టినా యొక్క వెయిట్ లాస్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకానొక సమయంలో ఈమె బరువు 321 కిలోలు ఉండే. కొంత సమయం తర్వాత ఈమె బరువు 85 కిలోల వరకు తగ్గించుకుంది. ఈమె కేవలం 2 సంవత్సరంలోనే తన 236 కిలోల బరువును తగ్గించుకుంది. ఈమె అధిక బరువు కారణంగా ఈమెకు తన భర్త కూడా విడాకులు ఇచ్చేశాడు. తర్వాత ఈమె తన బరువును తగ్గించే ప్రయాణాన్ని ఒంటరిగా ప్రారంభించింది. ఈమె తన బరువును తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఈమె మొదటి సంవత్సరంలోనే గరిష్టంగా బరువును కోల్పోయింది. ఆ తర్వాత ఈమె బరువు కేవలం 85 కిలోలు మాత్రమే ఉండిపోయింది. కానీ ఈమె శరీరంపై ఈ ఎక్స్ట్రా స్కిన్ మాత్రం అలానే ఉండిపోతుంది. ఇది చూడడానికి చాలా వింతగా ఉంటుంది. కానీ ఈమె ఫిట్ గా మారిన 6 నెలల తర్వాత వైద్యులు ఈమె ఎక్స్ట్రా స్కిన్ ని కూడా తొలగిస్తారు.
నెంబర్ 6 జువాన్ పెడ్రో ఫ్రాంకో. ఫ్రెండ్స్, ఇతను ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తులలో ఒకడు. ఎందుకంటే ఇతని బరువు 595 కిలోలు ఉన్నందున ఇతని పేరు 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది. ఇతని జెనెటిక్ కండిషన్ మరియు బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్ వల్ల ఇతని బరువు ఎప్పుడు పెరుగుతూనే వచ్చింది. ఇతని అధిక బరువుతో పాటు హైపోథైరాయిడ్ మరియు డయాబెటిస్ తో కూడా బాధపడుతుండే. ఇతను తన బరువు తగ్గడానికి ప్రతిరోజు లేవగానే మంచం మీదనే ఎక్సర్సైజ్ చేసేవాడు. కానీ వీటి వల్ల ఇతని లైఫ్ లో పెద్దగా మార్పు రాలేదు. దాని తర్వాత 2017లో ఇతను బరువు తగ్గడానికి ఒక మెక్సికన్ స్పెషలిస్ట్ టు వెయిట్ లాస్ క్లినిక్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 2019లో తన శరీరం నుంచి 329 కిలోల బరువును తగ్గాడు. 2020లో కోవిడ్ సమయంలో ఇతను మరణించాడు. నెంబర్ 5 పౌల్ జోనథన్ మేసన్. ఫ్రెండ్స్, పౌల్ జోనథన్ ఒక ఆంగ్ల వ్యక్తి. ఇతను ప్రపంచంలోనే అందరికంటే బరువైన వ్యక్తులలో ఒకడు. ఇతని బరువు 444.5 కిలోల బరువు ఉంటుంది. 2020 కోవిడ్ సమయంలో ఇతని బరువు మరింతగా పెరుగుతూ పోయింది. ఇతని ఇంత హెవీ వెయిట్ అయినప్పటికీ ఇతని బరువు లూజ్ చేయడానికి ఒక జర్నీ ఉండేది. ఇతను గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ ద్వారా తన బరువు 295 కిలోలు తగ్గించుకున్నాడు మరియు రోజు ఎక్సర్సైజ్ చేస్తూ తన బరువును మొత్తానికి తగ్గించుకున్నాడు. నెంబర్ 4 అక్టోవియా గాహాగన్స్. ఫ్రెండ్స్, ఈమె 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈమె ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తులలో ఒకరు. ఈమె 20 సంవత్సరాల వయసులోనే ఈమె బరువు 226 కిలోలు ఉంటుంది. ఈమె పుట్టిన 3 సంవత్సరాలకే తన తల్లి మరణిస్తుంది మరియు ఈమె తల్లి మరణించిన తర్వాత ఈమె తండ్రి తిరిగి మళ్ళొక వివాహం చేసుకుంటాడు. దాని తర్వాత అక్టోవియాకు తనకంటూ ఎవరూ లేరు మరియు ఆమెకు నివసించడానికి స్థలం కూడా లేదు. ఆపై ఈమె తన చుట్టాలింట్లో నివసించడం మొదలు పెట్టింది. ఆమె వయసులో పెరిగే కొద్దీ ఆమె బరువు మరింతగా పెరగడం ప్రారంభించింది. ఈమె తన అడల్ట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈమె బరువు 317 కిలోలు ఉంటుండే. అప్పుడు ఈమె ఒక డాక్టర్ ని కలుస్తుంది. వాళ్ళు ఈమెకు బరువు తగ్గడానికి చాలా మోటివేట్ చేస్తారు. అప్పుడు ఈమె తన బరువును తగ్గించే జర్నీని స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈమె బరువు 1 నుండి 1.5 సంవత్సరంలో 200 కిలోల బరువును కోల్పోతుంది. నెంబర్ 3 జార్జ్ కోవింగ్టన్. ఫ్రెండ్స్, జార్జ్ బరువు 317 కిలోలు ఉంటుంది. ఇతని ఇంత బరువు అయినప్పటికీ తన చదువు పూర్తి చేసి టీచింగ్ కూడా చేస్తాడు. ఆ తర్వాత తన ఖర్చుల కోసం స్కూల్ కి వెళ్లి చిన్న పిల్లలకు చదువు చెబుతాడు. కానీ అధిక బరువు కారణంగా ఇతను ఒక మంచి ప్రదేశంలో ఉద్యోగం చేయలేకపోతాడు. అప్పుడు ఇతను తన బరువును తగ్గించడానికి ఆలోచిస్తాడు. ఆపై ఇతను తన బరువును తగ్గడానికి డాక్టర్ ప్రొటెక్టర్ ని కలుస్తాడు. దాని తర్వాత డాక్టర్ల టీం ఇతని మొత్తం శరీరాన్ని సరిగ్గా స్టడీ చేసిన తర్వాత డాక్టర్లు జార్జ్ యొక్క కడుపు 2 వైపుల హైయెస్ట్ భాగాన్ని కోసి బయటికి తీస్తారు. దీంతో జార్జ్ కడుపు చిన్నగా కనిపిస్తుంది మరియు ఆకలి కూడా తక్కువ వేస్తుంది. అప్పుడు కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత జార్జ్ తన బరువు కేవలం 4 నెలల్లోనే 56 కిలోలు తగ్గించుకున్నాడు. నెంబర్ 2 అస్లెడున్ బ్రెడ్షర్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది చూసే ఉంటారు. కొందరి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు తమ జీవితాన్ని సాధారణ జీవితం వలె జీవించలేకపోతారు. కానీ అశ్లేష తన 328 కిలోలు బరువు అయినప్పటికీ తన ఒక 5 ఏళ్ల పిల్లవాడి కోసం ఒక నార్మల్ లైఫ్ జీవించడానికి ప్రయత్నిస్తుంది. ఈమె తన బిడ్డతో పాటు షాపింగ్ కోసం సూపర్ మార్కెట్ కు వెళ్తుంది మరియు ఈమె ఇంట్లో అతనితో ఆడుకుంటుంది. ఈమె ఒక 27 ఏళ్ల తల్లి మరియు ఈమె కుమారుడి పేరు ప్యాట్రిక్. ఇతని ఇంత చిన్న లైఫ్ లో ఇతని ఎక్కువ పనులు ఇతనే చేసుకుంటాడు. కానీ అశ్లేష తన కొడుకుతో పాటు ప్రతిసారి ఉండలేదు. ఎందుకంటే కొంత సమయం తర్వాత ఈమె బరువు తగ్గడానికి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. కాబట్టి ఈమె గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీతో 204 కిలోల బరువును తగ్గించుకుంటుంది. నెంబర్ 1 ప్యాట్రిక్ డ్వెల్. ఫ్రెండ్స్, ఇతను ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తులలో ఒకడు. ఇతను 1962లో యునైటెడ్ స్టేట్స్ లో జన్మించాడు. ఇతను జన్మించినప్పటి నుండి అధిక బరువుతో పుట్టాడు మరియు ఇతని పేరెంట్స్ ఇతని బరువుపై ఎలాంటి కంట్రోల్ చేయలేకపోయారు. ఇతను స్కూల్లో ఉన్నప్పుడు ఇతని బరువు 181 కిలోలు ఉంది మరియు కొంత సమయం తర్వాత ఇతని బరువు 486 కిలోల వరకు పెరిగింది. ఇతని ఇంత బరువు కారణంగా యుఎస్ లో వ్యక్తులు ఇతనిని హాఫ్ టన్ మ్యాన్ అనే పేరుతో పిలిచేవారు. ఇతను తన జీవితం అంతా మంచం మీదనే గడిపాడు. ఇతని ఏదైనా స్టడీ చేయాలంటే ఇతను తన కంప్యూటర్ ద్వారా మొత్తం వర్క్ చేసేవాడు. ఇతని బరువు తన చిన్నతనం నుండి పెద్దగయ్యే వరకు పెరుగుతూనే వచ్చింది. ఎందుకంటే ఇతని చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఇతని బరువుపై ఎలాంటి కంట్రోల్ అవ్వలేదు మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఇతని ఆరోగ్యం కూడా దెబ్బతినడం ప్రారంభించింది. తర్వాత ఇతను ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. కానీ ఇతని భారీ పరిమాణం కారణంగా వారు తమ కాళ్లపై నిలబడలేరు మరియు నడవలేరు. కాబట్టి వారిని వారి గది నుండి బయటకు తీసుకురావడానికి చాలా
చాలా సమస్యలు వచ్చాయి. అప్పుడు ఇతనిని బయటికి తీసుకురావడానికి తన గదిని పగలగొట్టవలసి వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఇతని బరువును తగ్గించడానికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీని సూచించారు. ఆపై సర్జరీ తర్వాత ప్యాట్రిక్ శరీరం నుండి 272 కిలోల బరువు తగ్గింది. ఆ తర్వాత ఇతను తన పాదాలపై హాయిగా నడవగలిగాడు మరియు తన మంచం మీద నుండి లేవగలిగాడు. ఇతను 2016లో 54 సంవత్సరాల వయసులోనే మరణించాడు. సో చెప్పండి ఫ్రెండ్స్, వీళ్ళందరి శరీరాలను చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మరియు మీ బరువు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇది నాకు కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు బాయ్, జై హింద్.